హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ ముందరికి మళ్ళీ వచ్చేసాను ఒక రెసిపీతో. సో ఇక్కడ మన ఇంట్లో ఏమీ లేనప్పుడు మనం ఈ కర్రీని ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ పెసళ్ళు కానీ పెసరబ్యాళ్ళు కానీ తీసుకొని దానిని ఒక అర్ధగంట నానబెట్టి ఒక ప్రెషర్ కుక్కర్లో వేయాలి. మనం మంచిగా వాష్ చేసుకొని అన్నీ ఒక ప్రెషర్ కుక్కర్లో వేసి దానికి తగినన్ని వాటర్ పోసి, సో మనం ఆ వాటర్లో కొంచెం ఉప్పు వేసి ప్రెషర్ కుక్కర్ 2 to 3 విజిల్స్ పెడితే సరిపోతుంది మనకి. ఇప్పుడు నేను దానిని 2 to 3 విజిల్స్ రానిస్తాను. ఒకవేళ మీకు నానబెట్టుకునే టైం లేకపోతే 4 to 5 విజిల్స్ వస్తే సరిపోతుంది. మనకి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఎర్రగడ్డ, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి మరియు పచ్చిమిర్చి అండ్ టొమాటో. ఇక్కడ ఉప్పు, పసుపు, కారం. మనం ఫస్ట్ పోపు వేసుకోవాలి. సో కడాయి పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేసుకున్న తర్వాత మనం అందులోకి ఆవాలు, జీలకర్ర మరియు చెక్క, ఆవాలు, జీలకర్ర వేసుకున్న తర్వాత మనం అల్లం, వెల్లుల్లి తరుక్కున్నవి కూడా అందులోకి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత చెక్క, లవంగం కూడా వేసుకోవాలి. ఆ తర్వాత నేను గ్రీన్ చిల్లీ వేసాను. సో పచ్చిమిర్చిని స్లిట్ చేసి వేసాను 4గా. ఆ తర్వాత మనం అందులోకి ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వాటిని మనం పింక్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో మనం సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకుంటే సరిపోతుంది. సో నేను కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడే. బాగా వేయించుకున్న తర్వాత ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం అందులోకి టొమాటో కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. టొమాటోని తెలుగులో ఏమంటారో మీకు తెలుసా గాయ్స్? తెలిస్తే ప్లీజ్ కామెంట్ బిలో. అండ్ నేను దానిని మంచిగా వేయిస్తున్నాను. సో మనకి మెత్తగా అయ్యేలాగా వేయించుకున్న తర్వాత మనం టొమాటో కూడా యాడ్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు టొమాటో కూడా యాడ్ చేసుకున్నాను. అన్నీ బాగా స్మాష్ అయ్యేలాగా వేయించుకోవాలి గాయస్. సో అలా వేయించిన తర్వాత మనం అందులోకి ఉప్పు, పసుపు మరియు రెడ్ చిల్లీ పౌడర్, సో అన్నింటినీ వేసుకోవాలి. అన్నింటినీ వేసుకొని మంచిగా వేయించాలి. సో మనం సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే హైలో పెట్టుకుంటే మనకి గోళం అనేది అడుగంటుతుంది గాయస్. సో దట్ మనం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మొత్తం టొమాటోస్, ఆనియన్స్ అన్నీ స్మాష్ అయ్యేలాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాతే మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాలి. ఇప్పుడు నేను అన్నీ వేయించుకున్నాను, మెత్తగా అయిపోయాయి. సో దట్ మనకి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ విజిల్ అనేది పోయి ఉంటుంది. సో ఆ విజిల్ని తీసేసి ఆ ప్రెషర్ కుక్కర్లో ఉన్న పెసలని మొత్తం ఈ గోళంలోకి వేసేసుకోవాలి. సో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి గైస్. సో ఇక్కడ నాకు పెసులే ఉంది. సో నేను కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటాను. సో యాడ్ చేసుకుంటే మనకి అది మంచి టెక్స్చర్ అనేది ఫామ్ అవుతుంది గైస్. సో దట్ నేను 100 ml వాటర్ యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత నేను ఇలా టెక్స్చర్ వచ్చిన తర్వాత ఫ్రెష్ పెరుగు మీద ఉన్న మీగడ వేసాను గైస్. ఫ్రెష్ క్రీమ్ అంటారు కదా, అది వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి గైస్. ఈ సమయంలో మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు ఉంటే. సో నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేశానండి. అండ్ మీకు మీగడ లేకపోయినా స్కిప్ చేయండి, బట్ వేస్తే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. మంచిగా ఇలా మీగడని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్, మీగడ కరిగిపోయాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కర్రీని మనం చపాతీ, పుల్కా మరియు పరోటాస్ కాంబినేషన్లో బాగుంటుంది. అండ్ ఆనియన్ విత్ లెమన్ తింటే చాలా బాగుంటుంది గైస్. Please subscribe to my channel for more videos.